దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సంఘంలో కూడా మంచిది కాదు, గృహంలో కూడా మంచిది కాదు, సమాజంలో మంచిది కాదు. దేవుడు సాటి అయిన సహాయకురాలిగా స్త్రీనిచ్చి వారు కలిసి పనిచేస్తే ఇంకెంత చేయవచ్చని మనం గమనించాలి. దేవుని స్తోత్రం. మనకున్న తలాంతుల గురించి యేసుప్రభు ఉపమానం చెప్పిన పీపుల్ ఫెలోషిప్లో వృద్ధులకేమి, యవనస్తులకేమి, స్త్రీలకేమి, పురుషులకేమి, విధవరాలకేమి ప్రతి విధమైన పరిచర్య యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నిరాటంకంగా ఆగకుండా సాగిపోతుంది. సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. 40 దినాలు, ఇట్స్ అ టఫ్ థింగ్. 40 దినాల శిలువ ధ్యానాలు ఉదయం 4 నుండి 7. అయినా తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇది గొప్ప కార్యమే కదా. 40 రోజుల శిలువ ధ్యానం, ఉపవాస కూడిక. దాంట్లో అనేకులు అన్యులు కూడా వస్తారు. త్రాగుబోతులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి 40 రోజుల్లో రక్షణ పొందుతున్నారు. అంటే అదొక దైవ కార్యమే, ఆత్మకార్యం. ఒకవేళ నేను స్త్రీని నేను పని చేయనంటే పని కాదు, అంతే. అది నష్టమే కదా దేవుని రాజ్యానికి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన దర్శనం, నాకు ఇచ్చిన నడిపింపు, నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ నేను వాడడానికి ఎప్పుడు వెనకాడలేదు. అందుకే ఈరోజు ఐఎమ్ ఏ బ్లెస్డ్ ఉమన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరియకు ఎలిజబెత్ అంటే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివని నేను సంతోషిస్తున్నాను. డెఫినెట్లీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ అమంగ్ విమెన్ బికాస్ ఐ ఒబేడ్ ద లార్డ్. దేవునికి విధేయత చూపెట్టినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. మరి వాక్యంలో మనం చూస్తున్నాము, యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ వచనం, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. ఈ పత్రిక ఇది ఎవరికి రాయబడిందండి? అమ్మగారికి. ఈ అమ్మగారు అక్కడ సీనియర్ పాస్టర్ అన్నమాట ఆ సంఘానికి. షీఈస్ ద సీనియర్ పాస్టర్. ఆమె సంఘానికి నాయకురాలు. ఆ సంఘాన్ని స్థాపించిందేమో మరి మనకు తెలియదు, కానీ షీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ద హెడ్ ఆఫ్ దట్ చర్చ్, సీనియర్ పాస్టర్. మరి ఆమెకు ఈ పత్రిక రాస్తున్నాడు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసు జ్ఞానంతోనే రాసినాడు కదా. ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలంటే ఎవరు? ఆమె నడిపిస్తున్న సంఘములో ఉన్న సభ్యులే కదా, వారికి రాస్తున్నాడు అన్నమాట. అంటే 66 పుస్తకాల్లో ఒక్క పుస్తకం ఒక అమ్మగారికి అడ్రస్ చేయబడింది. సంతోషం ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. తర్వాత రాస్తున్నాడు 10వ వచనం, యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం, 1వ అధ్యాయం ఉంది. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. అంటే చెప్తున్నాడు అన్నమాట, దేవుని సత్యాలు మీరు గ్రహించి దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత వంకర బోధలు వచ్చి వంకర త్రోవకు తిరగకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు తన పరిచర్యలో స్త్రీలను ఎంతగా ప్రేమించినాడు.
యేసు ప్రేమను అనుభవించిన ఏ స్త్రీ కూడా సేవ చేయకుండా ఊరుకోలేదని నేను నా అనుభవం ద్వారా చెప్పగలను. ఇఫ్ యు లవ్ జీసస్ ఇమ్మెన్స్లీ, నథింగ్ విల్ హిండర్ యూ టు వర్క్ ఫర్ హిమ్, టు ప్రొక్లెయిమ్ హిమ్, టు విన్ సోల్స్ ఫర్ హిమ్. ఎందుకంటే దేవుని ప్రేమ నీలో మండాలి. అప్పుడు నీకు ఈ ఆటంకాలన్నీ అడ్డులు కానీ నేనేమీ చేయలేవు. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. హల్లెలూయా గట్టిగా చెప్దామా? దేవుని స్తోత్రం. దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్. వెన్ యూ లవ్ గాడ్ దెర్ ఇస్ నో ఫియర్. యూ విల్ డూ ఎనీథింగ్ టు అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు పరిచర్యలో ఎంతమంది స్త్రీలు అతని దగ్గరకు వచ్చినారు. మీరు స్త్రీలు నన్ను ముట్టుకోవద్దు, మీరు వెళ్ళిపోండి, లేకుంటే మీతో నాకేం పని లేదు, ఐ డోంట్ లవ్ ఉమెన్ అని ఎక్కడా అనలేదు. రక్తస్రాపు స్త్రీ కూడా వచ్చి చెంగు ముట్టుకుంది, బాగైంది. పాపాత్మురాలు వచ్చింది, రాళ్ళు రువ్వడానికి జనసమూహము ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంటే ఆమెను విడిపించినాడు. ఒక పాపాత్మురాలు వచ్చి పాదాల మీద పడి పాపం గురించి అంగలారుస్తున్నది, కన్నీళ్లు గార్చి పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది, మౌనంగా ఉంది, ఏం మాట్లాడడం లేదు. అయినా ఆమె రోదన, ఆమె అక్కర గ్రహించిన ప్రభు ఆమె పాపములను క్షమించి, అమ్మా నువ్వు సమాధానంగా నీ ఇంటికి వెళ్ళమన్నాడు. హి నెవర్ డిస్కరేజ్డ్ విమెన్. యు లుక్ టు ఆల్ గాస్పల్స్, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఎక్కడైనా ప్రభు స్త్రీలను విమర్శించడం కానీ, స్త్రీలను అడగద్రొక్కడం కానీ, స్త్రీలను తిరస్కరించడం కానీ, స్త్రీలను తృణీకరించడం కానీ ఎక్కడా చేయలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన పుట్టుకలో స్త్రీలు ఉన్నారు, ఆయన పరిచర్యలో స్త్రీలు ఉన్నారు, సిలువ చెంత స్త్రీలు ఉన్నారు, ఆయన మరి భూస్థాపనలో స్త్రీలు ఉన్నారు, అక్కడ కనబడుతున్నారు. మూడవ దినం పునరుద్ధానుడైనప్పుడు స్త్రీలు ఉన్నారు. సంఘాలన్నీ కూడా యేసుప్రభు రాకడలో స్త్రీలింగమే వాడారు. వధువు సంఘంగానే మారబోతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇట్ కమ్స్ అండర్ ద అంబ్రెలా వధువు అంటే అక్కడ కూడా ఫీమేల్ జెండరే వాడినారు. వరుడు యేసు ప్రభు, సంఘాలన్నీ కూడా దాంట్లో ఎంతమంది పురుషులున్నా వారందరూ కూడా వధువు సంఘంగానే పిలువబడుతున్నారు. చాలా సంతోషం. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వస్తుంది. ఎవ్వరు చేయలేని ఒక కార్యం చేసింది ఈమె. భూప్రపంచంలో ఏ స్త్రీ చేయలేని కార్యాన్ని. అంటే ప్రభువుని అంత మిక్కటంగా ప్రేమిస్తుంది కాబట్టి ఎవరికీ భయపడలేదు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు మాయోపాయం చేత ఆయనను ఎలాగ పట్టుకొని చంపుదుమో అని ఆలోచించుకొని చుండిరి. ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగల్లో వద్దని చెప్పుకొనిరి. 3వ వచనం, ఆయన బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమున కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. హల్లెలూయా. నాకు ఈ వాక్యం చాలా ధైర్యాన్ని కలిగించింది. నేను సేవ ఆరంభించినప్పుడు అబ్బాయి ఈ స్త్రీ ఎంత ప్రేమించింది. అక్కడ యేసు ప్రభువును చంపడానికి అందరూ ఆలోచిస్తున్నారు. ప్రభువును పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తుంటే ఈమె అలాంటి సందర్భంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాల దగ్గరకు వచ్చి మిగుల విలువగల అచ్చ జటామాంసి అత్తరు, అది కింద ఫుట్ నోట్లో ఉంది, ఇది ఇంచుమించు 160 రూపాయలు కావచ్చును, 300 దేనారములు. అంటే 1 సంవత్సరం అంతా కష్టపడితే ఆ దినాల్లో ఆ జీతం అనమాట. 1 year's వేజెస్. అంత విలువ పెట్టి అత్తరు బుడ్డి కొనుక్కొచ్చి, అత్తరు బుడ్డి మనం కూడా వాడతాం కదా, సెంటు వాడినప్పుడు ఏం బుడ్డి పగులు కొడతామా, కొద్దిగా తీసుకొని మనం కొద్దిగా రాసుకుంటే తర్వాత ఆ బాటిల్ ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉంటుంది కాబట్టి అత్తరైపోయిన బాటిల్ పడేయం. కానీ ఈమె ఆ అత్తరు బుడ్డి ప్రశస్తమైన అత్తరు, అచ్చ జటామాంసి అత్తరు 300 దేనారంలో కొనుక్కుంది. 1 సంవత్సరం అంతా కష్టార్జితమేమో. అంత విలువ పెట్టుకొని యేసు పాదాల దగ్గరకు వచ్చి పగలగొట్టేసింది. పగలగొట్టి ఏం చేసింది ఆమె? ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఒక స్త్రీ యేసుప్రభు తల మీద అత్తరు పోయడం ఏంటి? యేసుప్రభుని అభిషేకించడానికి ఈమెకేమన్నా మరి ఇంత ధైర్యమా? ఒక స్త్రీ ఉండవలసిన చోట ఉండాలి కదా. ప్రభు దగ్గరికి ఎలాగొచ్చింది?
పాదాల దగ్గర అత్తరుబుడ్డి పగల కొట్టడం, తల మీద అత్తరు పోయడం, ఇది స్త్రీకి తగుతుందా? కానీ ఒక్క మాట కూడా యేసు ప్రభు ఆమెను అనలేదు. చుట్టూన్న వారికి చాలా ఈర్ష్య కలుగుతుంది. శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోత్ అని మనకు తెలుసు. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గురించి సణుకొని. చూడండి, ఒక మంచి కార్యం చేసేటప్పుడు తప్పకుండా ఎక్కడో ఉండరు, నీ చుట్టుముట్టుంటారు. సణిగేవారు, గునిగేవారు, నిన్ను విమర్శించేవారు, నిన్ను అణిచేవారు, నువ్వు చేసే తప్పనేవారు తప్పకుండా ఉంటారు. ఎప్పుడు నిన్ను నిర్వీర్యం చేయడానికి లేక నిన్ను కృంగుదలని కలిగించడానికి ఎప్పుడు మనుషులు ఏదో ఒకటి అంటారు. ఇక్కడ కూడా అంటున్నారు, ఎందుకు ఇదంతా వేస్ట్ అంటారు. నేను సేవ కొరకు నా బ్యాంకు ఉద్యోగంలో సంపాదించే డబ్బు కూడా సేవకు ధారాళంగా ఖర్చు పెట్టినప్పుడు మా సొంత వారు కూడా అన్నారు ఇదంతా వేస్ట్ అన్నారు. కానీ ఇప్పుడు వారు నన్ను మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని చూస్తే కనుబొమ్మలు ఎత్తేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వేస్ట్ అన్నారు. అందరికీ చింతకాయ అంత పిచ్చి ఉంటే నీకు నిమ్మకాయ ఎంత ఉన్నది అన్నారు. నేను అన్నా నిమ్మకాయ కాదు, నాకు పెద్ద ఏం కాయ, అది గుమ్మడికాయనా, అంత కావాల పిచ్చి నాకు దేవుని సేవ చేయాలంటే, నశించే ఆత్మలను ప్రభు సన్నిధిలో నడిపించాలంటే నాకు అంత కావాలి పిచ్చి. కానీ ఇప్పుడు పిచ్చి వారు ఎవరో అర్థమైపోయింది. దేవుని స్తోత్రం, ఈమెను కూడా పిచ్చిదంటున్నారు. ఎంత వేస్ట్, ఇంత అత్తరు 300 దేనారములు విలువ, ఇది అమ్మి బీదలకు ఇస్తే ఎంత బాగుంటుంది. చేతగాని వారికి మాటలు ఎక్కువ అంటారు కదా, చేతగాని వారికి మాటలు ఎక్కువ. చేతనైన వారు చేసి చూపెడతారు, చేతగాని వారు విమర్శిస్తారు. దోస్ హు క్యాన్ విల్ డూ, దోస్ హు కెనాట్ విల్ క్రిటిసైజ్. ఆ యొక్క విమర్శలను ఈమె లెక్కబెట్టిందా? ఈమె ఎవరికైనా భయపడిందా? యేసు నాతో ఉంటే, యేసు నా కొరకు ఉంటే నాకేం భయం అని ఎంత భయం లేకుండా అంత ప్రేమ ఆమెకు. యేసయ్య తల మీద అభిషేకం చేసింది. మరి యేసు దానికి ఏమైనా మరి ఏదైనా అభ్యంతరం పలికినాడా? చూడండి, ఈ అత్తరు 5వ వచనం, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 5వ వచనం. ఈ అత్తరు ఆయన తల మీద పోసాను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలా నష్టపరిచినేలా, ఈ అత్తరు 300 దేనముల కంటే ఎక్కువ వెలుకమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గురించి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి. హల్లెలూయా. నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది ఈ మాట నా జీవితంలో, నా సేవా జీవితంలో. ఈమె జోలికి పోకుడి. ఈమె జోలికి ఎందుకు పోతున్నారు మీరు అంటే, ఏదైనా ఆటంకాలు నేను ఎదుర్కొన్నప్పుడు నా కొరకు మాట్లాడడానికి నా యేసు నాకు తోడుగా ఉంటాడని అర్థమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈమె ఇంత మంచి పని చేసినప్పుడు ఈమె జోలికి పోవద్దు మీరు అంటున్నాడు. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? వై ఆర్ యూ ట్రబ్లింగ్ హర్? ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పట్ల కూడా ప్రభు ఇదే మాట అంటాడని నాకు తెలుసు. ఈమె మంచి కార్యం చేసింది. ఎన్ని అవంతరాలున్నా ఆటంకాలున్నా ఎదుర్కొని 20 సంవత్సరాల నుండి కష్టపడి సేవ చేసి త్యాగం చేసి నశించే ఆత్మలను ఎంతోమందిని దేవుని సన్నిధికి నడిపించింది. విడిపోయిన కుటుంబాలు కట్టబడింది, ఎంతోమంది రోగులు బాగైనారు, పరలోక రాజ్యం కట్టబడిందని ప్రభు తప్పకుండా మెచ్చుకుంటాడని నాకైతే తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎవరైనా జోలికి వస్తే ఈమె జోలికి పోకుడి, ఈమె నా కొరకు మంచి కార్యము చేశాను, ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. సర్వాలు ఈమె మంచి పని చేసింది. ఈమె జోలికి మీరు పోకండి. ఈమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈమెను గూర్చి జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుతుంది ఈమె అని మీతో నిశ్చయంగా నేను చెప్పి ఈరోజు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాం కదా. టుడే ఆల్సో వి రిమెంబర్ దట్ లేడీ హూ లవ్డ్ జీసస్ సో మచ్, హూ అనాయింటెడ్ ద హెడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు తల మీద అత్తరు పోసిన స్త్రీ. అందుకే ప్రభు అంటున్నాడు,
ఈమె నా భూస్థాపన నిమిత్తం నా శరీరాన్ని ముందుగానే అభిషేకించింది. అంటే ఎవరికి లేని ధన్యత ఆమె పొందుకుంది. నీకు ఆశ ఉండాలి దేవుని సేవ చేయాలంటే, నీకు ప్రభు మీద ప్రేమ ఉండాలి, నీకు నశించే ఆత్మల గురించి ఒక పట్టుదల ఉండాలి, ఒక కన్నీరు దుఃఖము భారం ఉండాలి. తప్పకుండా నువ్వు స్త్రీవైనా పురుషుడైనా దేవుడు నేను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ జస్ట్ వాంట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిస్ హ్యాండ్. ఆ యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. ఆయన పక్షపాతం లేకుండా తన అభిషేకాన్ని, తన పరిశుద్ధాత్మనిచ్చి తప్పకుండా వాడుకుంటాడు. పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరి ఇవన్నీ పౌలు చెప్పిన మాటలే. 3వ అధ్యాయంలో అంటున్నాడు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. 3వ అధ్యాయము 26లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మరి ఈ మాటలు ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారు ఈ మాటలు? పౌలు భక్తుడే చెప్పినాడు కదా. గలతీయులకు రాసిన పత్రిక పౌలు రాసిన పత్రికనే. తర్వాత 4వ అధ్యాయం చూడండి, 6వ వచనం. 4 నుండి నేను చదువుతున్నాను. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మనలో ఉన్నది ఒక స్త్రీ అయినా పురుషుడైనా, ఆ స్త్రీలోనూ పురుషుల్లోనూ ఉన్నది దేవుని యొక్క కుమారుని ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ద సన్ జీసస్. ఆ కుమారుని ఆత్మ మీ హృదయంలోకి పంపినాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, స్త్రీలు ప్రార్థన చేసినా పురుషులు ప్రార్థన చేసినా, అబ్బా తండ్రి, నాయనా తండ్రి అని మొరపెడుతున్నాడు. అంటే ఆయనకు స్త్రీలైనా పురుషులైనా సమమే అని మనకు అర్థమవుతుంది. ఆయన నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక స్త్రీ పై రూపానికి స్త్రీగా ఉన్న కుమారుని ఆత్మను ఆమె లోపలికి దేవుడే పంపినాడు. కాబట్టి ఆమె దేవుని జ్ఞానాన్ని పొందుకొని దైవ కార్యాలు ఎన్నెన్నో చేయవచ్చునని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గలతీ 5లో మొదటి మాట చూడండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆ స్లేవిష్ యాటిట్యూడ్, ఆ దాస్యత్వపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. మనం దాసులం గాము. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి కుమారుని ఆత్మ గలవారం కాబట్టి దాసులం గాము. దేవుడిచ్చే వాగ్దానాలన్నింటికీ వారసులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని జ్ఞానం పొందుకోవాలి తప్పకుండా. దేవుని సేవ చేసే స్త్రీలు దే షుడ్ హ్యావ్ మోర్ విజ్డమ్. తప్పకుండా అణుకువ, స్వస్థ బుద్ధి, లోబడడం, ఇవన్నీ కూడా సుగుణాలని మనకు తెలుసు. మనం ఏదో దేవుని సేవ చేయాలని చెప్పి పురుషుల మీద మరి పెత్తనం చేయడం కానీ అది ఏమాత్రం బాగుండదు. దేవుని దృష్టిలో బాగుండదు, మనుషుల దృష్టిలో బాగుండదు. నువ్వు అణుకుగానే ఉండి దేవుని యొక్క సుగుణాలు ధరించి వినయము, విధేయత, తగ్గింపు స్వభావము, పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉండి ఎన్నెన్నో దైవ కార్యాలు చేయవచ్చునని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమంగా అందరి మీద తన ఆత్మను దేవుడు కుమ్మరించినాడని యోవేలు గ్రంథం, ఒకసారి తీయండి. యోవేలు గ్రంథం 2:28-29 నేను చదువుతున్నాను. జోయల్ 2:28 and 29. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినంలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను
కుమ్మరించేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంపార్షియలీ గాడ్ విల్ పోర్ హిస్ స్పిరిట్ ఆన్ ఎ వుమన్ అండ్ ఎ మ్యాన్. పనివారి మీద, పనికత్తెల మీద, స్త్రీల మీద, పురుషుల మీద, కుమారుల మీద, కుమార్తెల మీద ఆయన సమంగా తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో అదే జరగబోతుంది. స్త్రీలు చాలామంది లేస్తున్నారు, ప్రభు కొరకు ప్రకాశిస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మరి దేవుని వాక్కులు నేను ప్రకటిస్తున్నాను. అది టీవీ ద్వారా విన్న స్త్రీలు కూడా ప్రభు కొరకు వెలగాలని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఇదే మాటలు పేతురు భక్తుడు ఎత్తిపట్టి చెప్తున్నాడు. ఒకసారి మీరు చూడండి. యాక్ట్స్ 2. ఇక్కడ పరిశుద్ధాత్మ అనుభవం అయిన తర్వాత పేతురు శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. అపోస్తల కార్యం 2:17 అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఏదో పాత నిబంధనలో ఉందంటే క్రొత్త నిబంధనలో కూడా మీకు చూపెడుతున్నాను. యోవేలు గ్రంథంలో ఉంది. ఆ యోవేలు గ్రంథంలో ప్రవచించిన ప్రవచన వాక్కులు అపోస్తల కార్యంలో పేతురు భక్తుడు ఎత్తిపట్టి చెప్తున్నాడు. అంటే ద స్పిరిట్ ఇంపార్షియలీ విల్ బి poured upon man and woman alike. That is in Old Testament as well as in New Testament. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలు, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదు కనుక వారు ప్రవచించెదరు. ప్రవచనం అంటే దేవుని వాక్యం ప్రకటించడం. తప్పకుండా దేవుని ఆత్మాభిషేకం లేకుంటే దేవుని వాక్యం అందించలేరు. ఒక గంట సేపు దేవుని వర్తమానం అందించాలంటే దేవుడు తోడు ఉండాలి. దేవుడు తన మాటలు ఆ పలికే వారి నోటిలో పెట్టాలి. కనుక ఆ దేవుని ఆత్మ కలిగి కుమారులేమి, కుమార్తెలేమి దైవ కార్యాలు చేస్తారు, ప్రవచిస్తారని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసిన సత్యాలు ఇవి. అవి నేను అన్వయించి 20 సంవత్సరాల సేవలో దేవుడు ఏ విధంగా నన్ను విజయోత్సవంగా నడిపించినాడు. ఒకవేళ దేవుడు నాకు తోడుగా లేకుంటే తప్పకుండా ఈ సేవ ఎప్పుడూ అంతరించిపోయేది. కానీ బలమైన దేవుని హస్తం నాకు తోడుండి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయడానికి దేవుడు వాడుతున్నాడు. అంటే దేవునికి నేను చేసే పని ఇష్టమైందని రుజువు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్త్రీలు దాన్ని పాటించి ధైర్యం పొందుకొని ప్రభు కొరకు ఒక అడుగు వేయాలని హితమీర్చండి. వారికి ఇచ్చిన తలాంతులు వాడుకోవడానికి కృప దయచేయండి. ఆయన సోమరితనము వదిలిపెట్టి, భయము, భీతి వదిలిపెట్టి, ఆనాడు ఆ స్త్రీ పాదముల దగ్గర విలువగల అత్తరుబుడ్డి ఏ విధంగా పగలగొట్టిందో అలాగే విరిగి నలిగిన హృదయంతో నీ పాదాలు కన్నీళ్లతో తడిపి విధేయత, వినయము, అణుకువ, స్వస్థ బుద్ధి, లోబడే జ్ఞానము ఇవన్నీ దయచేసి తప్పకుండా వారి సామర్థ్యాన్ని నీ రాజ్యము, పరలోక రాజ్యం కట్టడానికి వాడుకోవడానికి మీరు కృప చూపమని, ఇప్పుడే వారిని ముట్టి మీరు అభిషేకించమని దేవుని వాక్యం విన్న మా ప్రియ సహోదరులందరూ కూడా నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దేవుని చేత ఏర్పరచబడిన స్త్రీలను ఆటంకపరచకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా వారికి కూడా నీ యొక్క జ్ఞానము కొలత లేకుండా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దయచేసి కూర్చోండి. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల